నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడడం, మరి అది ఒక ఘనమైన కార్యమని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వివాహము అన్నిటిలో ఘనమైనది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాము. మరి వివాహము లేక ఒక కుటుంబంగా కట్టబడడం అది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఇట్స్ ఎ గాడ్స్ ఐడియా, దేవుని తలంపై ఉన్నది. వివాహము, బంధము, ఒక కుటుంబము ఇలాగూ దేవుడు కట్టాలని 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. మరి నేను ఆ వచనం ద్వారా అర్థం చేసుకున్నాను, ఒక కుటుంబము కట్టబడాలంటే దేవుని సహాయము అవసరమై ఉన్నది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 3 పేటల త్రాడు తెగదంట. అంటే ఈ నవదంపతులు వారి కుటుంబ జీవితంలో దేవునికి చోటిచ్చినప్పుడు ఆ కుటుంబం చక్కగా కట్టబడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కుటుంబానికి చాలా విలువ కట్టినాడు యేసు ప్రభు కూడా. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక వివాహానికి ఆహ్వానింపబడినాడు. ఆయన కాదనలేదు. ఆయన పరిచర్యలో ఎంతో అవిరామముగా సేవ చేస్తున్నా ఒక వివాహానికి ఆహ్వానింపబడినప్పుడు దానికి తగిన వెల కట్టి అక్కడ వెళ్ళినాడు. ఆయన చేసిన సూచక్రియల్లో మొట్టమొదటి సూచక్రియ కనాను వివాహంలోనే జరిగింది. నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములో వివాహం ఉన్నది. ఆదాము అవ్వలను జతపరిచినాడు దేవుడు. తిరిగి ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల వివాహోత్సవం మనం చూస్తున్నాం. అంటే వివాహానికి ఇంత ప్రాధాన్యత మరి పరిశుద్ధ గ్రంథములోనూ చూస్తున్నాం. ఇది దేవుని తలంపని. ఇంగ్లీష్లో అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ బై గాడ్, మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం లేకుంటే ఇద్దరు మరి కూడి నడవలేరు కూడా అని మనము ఆమోసు గ్రంథంలో చూస్తున్నాం. అది దేవుని పరిపూర్ణమైన చిత్తమని మనము గ్రహిస్తున్నాం. మరి భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని తోడుగా జీవిస్తూ ఐకమత్యము, మరి దేవుని ప్రణాళిక ప్రకారం వారు అడుగులు వేస్తే అదొక చిన్న పరలోకం లాగా ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్. అంటే దేవుని ప్రేమను ప్రతిబింపజేసే మరి ఈ కార్యం అని మనము గ్రహిస్తున్నాం. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద హెవెన్, ఇట్ ఈజ్ ఏ ఇమేజ్ ఆఫ్ హెవెన్. అది కుటుంబాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దాన్ని పరలోకంగా మార్చుకోవచ్చు, నరకంగా కూడా మార్చుకోవచ్చు. అంటే ఆ సామర్థ్యం దేవుడు మానవునికి ఇచ్చినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానుసారమైన జీవితం అయితే దేవుని మీద ఆధారపడి ప్రార్థన ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబము ఎన్నడూ పతనం కాదని మరి అనుభవపూర్వకంగా చెప్పగలను. నాకు వివాహమై 46 సంవత్సరాలు. సమస్యలు రావని, సవాళ్ళు ఎదుర్కోమని నేను చెప్పలేను. కానీ
ప్రతి అడుగడుగున దేవుని సహాయం కోరుకుంటే దైవాశీర్వాదాలు మన కుటుంబం మీద ఉంటుంది, మనకు దేవుడు అనుగ్రహించే సంతానం మీద కూడా ఉంటుంది. దేవుడు మాట తప్పడు, ఆశీర్వదిస్తానని చెప్పి ఆయన ఆశీర్వదించక మానడు అని మరి చెప్పగలను. 128వ కీర్తనలో చూస్తే అన్ని ఆశీర్వాదాలు, కుటుంబ ఆశీర్వాదాలు మీరు 128వ కీర్తనలో చూస్తారు. ఇక్కడ అన్ని విధములైన దీవెనలు మనకు కనబడుతుంది. కానీ ఒక షరతు ఉన్నది. అది ఎవరికి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తుంది అన్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, వారికి ఈ ఆశీర్వాదాలు. 6 వచనాలు దీవెనలతో నిండిన వాగ్దానములై ఉంది. ఎవరికి అన్నప్పుడు దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల్లో నడుచుకుని వారికి ఈ దీవెనలు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నేను ఇది విభజించి ధ్యానించినప్పుడు నాకు చాలా మరి మర్మములు దీంట్లో ఇమిడి ఉందని నాకు అర్థమైంది. ఇక్కడ సంతృప్తికరమైన జీవితం కావాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే మనిషి కష్టం చేసి ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదింపబడే అది అనుభవించాలంటే అది దైవాశీర్వాదం చాలా అవసరమని నేను తెలుసుకున్నాను. సంతృప్తి దీవెన ఉంది, మేలు అనే దీవెన ఉంది. అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికిందని సామెతలు 18:22లో చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళకు మేలు కలుగుతుంది, క్షేమం కూడా కలుగుతుందని మరి తెలియజేస్తున్నాను. సతీ దీవెన ఉంది. చూడండి, భార్య అన్నప్పుడు జీవిత భాగస్వామి అని. భార్యకు చాలా పేర్లు ఉన్నాయండి. ఇల్లాలంటారు, ఇంటికి దీపం ఇల్లాలంటారు, సహధర్మచారిణి అంటారు, జీవిత భాగస్వామి అంటారు, మరి సతీమణి అంటారు, సహకారి అనే పేరుంది, అర్ధాంగి అంటారు. సహకారి అంటే అది దేవునికున్న పేరు, అది దేవుడు సహాయం చేసేవాడు, సహకారి. మరి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ద్రాక్షవల్లి అనే పేరు ఉంది ఆమెకు, అది దేవునికే ఉంది ఆ పేరు. నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి వలె ఆమె ఫలిస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. తర్వాత సంతాన దీవెన ఉంది. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, వారు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. సంతానం అనేది దేవుడు అనుగ్రహించే గొప్ప దీవెన. చాలామంది సంతానం లేక ఎంత బాధపడుతూ ఉంటారు. మరి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆయన గర్భము తెరుచువాడు అంటే పిల్లలు అనేది అది దేవుడు మరి కృప ద్వారా కలిగేదని చెప్పవచ్చును. మరి ఈ పిల్లల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడంటే నీ బల్ల చుట్టూ వారు ఒలివ మొక్కల వలె ఉంటారండి. ఒలివ చెట్టుకున్నంత ఆయుస్సు మరి ఏ చెట్టుకు లేదు. దాదాపు 2000 సంవత్సరాల కంటే ఎక్కువగా అది జీవిస్తుంది. ఆనాడు యేసు ప్రభు ఒలివల కొండలో చేసిన ప్రార్థన మన వాక్యంలో ఉంది కదా, ఆ చెట్టు ఇంకా ఉంది. చెట్టు ఇంకా ఉంది. నేను పోయి స్వయంగా చూసినాను ఇశ్రాయేల్ దేశంలో. అంటే పచ్చదనం పోలేదు. తర్వాత అది ఆయుస్సుకు, ఆశీర్వాదానికి, ఆరోగ్యానికి సూచన అయి ఉన్నది. పిల్లల్ని ఆ విధంగా దేవుడు దీవిస్తాడండి. మరి దేవుని యందు భయభక్తులు గలవారు ఈ దీవెనలన్నీ కూడా పొందుకుంటారని వాక్యము సెలవిస్తుంది. సంక్షేమ దీవెన అంటే బ్రతుకు కాలం అంతయు కృపాక్షేమములే వారి వెంబడి వస్తుందని, సియోనులో నుండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని, ఆయన జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదు. అంటే కుటుంబములు, యెరూషలేము అంటే మనకు దేవుడిచ్చిన గృహాలు యెరూషలేముతో సమంగా
మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యెరూషలేమును ఆశీర్వదించిన దేవుడు, యెరూషలేమును కట్టిన దేవుడు. యెరూషలేము అంటే రొట్టెల ఇల్లు. నీ కుటుంబాన్ని కూడా ఒక రొట్టెల ఇల్లుగా మార్చగలడు. అంటే కుటుంబానికి దేవుడు అమితమైన క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని యొక్క పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను అనుగ్రహిస్తాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 128వ కీర్తన 6వ వచనంలో నీ పిల్లలను నీవు చూచెదవంటే, చూడండి, మరి నేనైతే ఆశీర్వాదం పొందుకున్నాను. మరి నేను చెప్పాను కదా, నా వివాహమై 46 సంవత్సరాలైంది. మేము ఇద్దరుగా ఆరంభించినాము. మేము ఇప్పుడు చాలా సంఖ్యలో పెరిగిపోయినాం. నాకు 6 మనమళ్ళు మనవరాళ్ళని దేవుడు ఇచ్చినారు, కోడళ్ళని ఇచ్చినాడు, అల్లుని ఇచ్చినాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటామో అభివృద్ధి అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఇంక్రీజ్. ఆయన వృద్ధి కలగజేసే దేవుడు. కాబట్టి నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు నీ చుట్టూ ఉంటారని, నీ చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడని, మరి నీ కష్టార్జితం దీవింపబడుతుందని, నీకు పిల్లలు చూసే ఆ దీర్ఘాయుస్తో పాటు ఆరోగ్యం దేవుడు ఇస్తాడని, కృపాక్షేమములు నీ వెంట వస్తుందని, నీవు నీ గృహానికి క్షేమం కలుగుట నీ కనులారా చూస్తావని, కీడుకు చాలా దూరంగా ఉంటావని, ఏ కీడు తగలకుండా నిన్ను కాపాడగలడని. తర్వాత మనం చూస్తున్నాము సమాధాన ఆశీర్వాదం. అన్ని ఆశీర్వాదాలే. సంతృప్తి అని ఒక ఆశీర్వాదం, సంతానం ఒక ఆశీర్వాదం, మేలు ఒక ఆశీర్వాదం, కష్టార్జితాన్ని దీవించడం అదొక ఆశీర్వాదం, సతీ దీవెన ఒకటి, భార్యకు కూడా ఆరోగ్యం ఇచ్చి, అంటే ఇద్దరికి కూడా ఆయుస్సు ఇచ్చి దేవుడు కలకాలం వారిని వర్ధిల్లజేస్తాడని, పిల్లలను దీవిస్తాడని, అలాగే అభివృద్ధి కలగజేస్తాడని, ఆయన సమాధానం ఇచ్చి దీవిస్తాడు. అన్నీ ఇచ్చి సమాధానం లేకుంటే వ్యర్థమే కదా. ఆఖరి వచనంలో ఇశ్రాయేలు అంటే మన పేరు రాసుకోవాలి అక్కడ. మనము యాకోబుల మోసగాళ్ళమే, రక్షణ ద్వారా ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ద బెస్ట్ బ్లెస్సింగ్ ఇస్ పీస్. మరి సేవలో చాలా అనుభవం దేవుడు ఇచ్చినాడు. చాలా కుటుంబాల్లో అన్నీ ఉంటాయి కానీ సమాధానం ఉండదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అక్కడ తల్లిదండ్రులు పిల్లలతో, లేక భార్య భర్తతో, భర్త భార్యతో కలహాలు, జగడాలు మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్తనే కానీ అల్లరికి కర్త ఎప్పుడు కాడు. కానీ సాతానుడు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి వాడు గొడ్డలి నూరుతూ ఉంటాడు. సాతాను యొక్క తంత్రములను మనం గుర్తుపట్టాలి. పెళ్లి కుమారునికి ఒక 7 హెచ్చరికలు, పెళ్లి కుమార్తెకు కూడా ఒక 7 హెచ్చరికలు ఇవ్వాలని ఆత్మ దేవుడు నన్ను ప్రేరేపించినాడు. జస్ట్ 7 బ్లెస్సింగ్స్ ఆర్ 7 హెచ్చరికలు, 7 హెచ్చరికలు. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్ అది దేవుడు ఉంటేనే సాధ్యం. మనము ఇప్పుడు వైరల్ అయ్యే వీడియోస్ టీవీలలో, యూట్యూబ్లలో చూస్తున్నాము. ఏమేమి మరి భయంకరమైన కార్యాలు, అంటే మన ఊహకు మించిన అనర్థాలు, అపాయాలు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా క్రైస్తవ జీవితం ఒక మాధుర్యం నేను ఇంకా అర్థం చేసుకొని ప్రభువులో ఆనందిస్తున్నాను. ప్రభువే లేకుంటే మన జీవితాలు ఏమైపోతుంది? యేసు ప్రభు మన మధ్యలో ఉండాలి. ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్. చూడండి, ఆనాడు ఆ కనాను వివాహంలో యేసు ప్రభు సన్నిధి చాలా మరి విశిష్టత తరించింది. అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ మేడ్ ఎ డిఫరెన్స్ అట్ ద వెడ్డింగ్ ఆఫ్ కానా. ఆయన అక్కడ ఉన్నందుకు కొరత తీర్చినాడు. మన కొదువలన్నీ తీర్చగలడు దేవుడు. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ మ్యారేజ్. ఇంతవరకు నేను ఎదుర్కోలేదు. మాది పర్ఫెక్ట్ మ్యారేజ్ అండి, మాకు ఏది కొదవలేదనే వాళ్ళని నేను ఎదుర్కోలేదు. ఏదో ఒకటి ఉంటుంది లోపం. ఆ లోపం ఉన్నందుకు కూడా దేవునికి స్తోత్రం. ఆ కొదువ ఉన్నందుకు, ఆ సవాలు నీ జీవితం ఉన్నందుకు కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధికి మరి వెళ్ళి ప్రార్థన చేసి నీ కుటుంబంలో ఉన్న కొరతలు
ఆ కొదువలు తీర్చే దేవుడనే విశ్వాసంతో దేవుణ్ణి ఆధారపడినప్పుడు మరి ఆ కనానులో ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. సరే, నేను ధ్యానించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరియ, యేసు తల్లి మరియ వెళ్ళి ద్రాక్షారసం అయిపోయింది అని ప్రభువుతో చెప్తే ప్రభు మరి అంటాడు, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. మరియ ఏమాత్రము నిరాశపడకుండా శిష్యులతో ఒక మాట అంటది, ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి. అది నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను. మనం ఎప్పుడైతే ప్రభు మనతో చెప్పిన మాట మనం పాటిస్తామో, అనుకరిస్తామో, విశ్వసిస్తామో, ఆయన అద్భుతము చేయక మానడు. మరి మరియ వెళ్ళి ఆయన మీతో చెప్పినది చేయుడని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు మరి యేసు ప్రభు యొక్క ఆదేశం మేరకు 6 రాతి బాణాలు తీసుకొని వచ్చినారు. అంచెల మట్టుకు నీళ్లు నింపుడి అన్నప్పుడు అంచెల మట్టుకు నింపినారు. వాళ్ళకు చేతైనంత కార్యాలు చేసినారు. బాణలు తేవడం వాళ్ళ వశంలో ఉన్నది. ఆ బాణలు నీళ్లతో నింపడం కూడా వారికి చేత అవుతుంది. కానీ వారికి ఒకటి చేత కాదు, ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అది ప్రభువుకే సాధ్యం. అందుకే మనము చేయవలసింది చేసినప్పుడు, మనకు చేయరానిది ప్రభు మీద వేసినప్పుడు, ఆ ప్రభు మన కొదువుగా ఉన్నది మనకు వీలుగాని కార్యాలు చేసి మనల్ని ధన్యులుగా చేస్తాడని నా పూర్ణ విశ్వాసం. చూడండి, నీళ్లకు రంగు ఉండదు, రుచి ఉండదు, సువాసన ఉండదు. కానీ యేసు ప్రభు మహిమకరమైన కార్యం చేసినాడు. అది ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. రంగు, రుచి, అలాగే సువాసనతో గుబుళాయించే రీతిగా మరి మొదట ఇచ్చిన ద్రాక్షారసం కంటే చాలా రుచికరంగా అంతిమలో ఇచ్చిన ద్రాక్షారసం రుచికరంగా మార్చినాడు. పెళ్ళైన కొత్తలో చాలా మురిపం ఉంటుందండి, కానీ రాను 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 ఆ పెళ్ళి రుచి పోకూడదు. అదే దాంపత్య జీవితంలో ఆరంభంలో ఉన్న మురిపము, ప్రేమ, ఆ ఎక్సైట్మెంట్ మరి ముసలితనమందు కూడా ఉండాలంటే యు నీడ్ గాడ్. నీకు దేవుని సహాయం చాలా అవసరం. ఎందుకంటే దేవుడున్న చోట మరి అక్కడ లేనిది అంటూ, కొరత అంటూ, కొదవ అంటూ ఉండదు. అందుకే నవదంపతులు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. దేవునికి మరో పేరే ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. చూడండి, మనస్పర్ధలు రావచ్చు, విభేదాలు రావచ్చు, మాటకు మాట మరి అటు ఇటు వారు వాక్కలము మరి విభేదాలు వచ్చినా చివరికి కోపము నిలువ ఉంచుకోకుండా క్షమిస్తూ, ప్రేమిస్తూ, ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరం అని పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో ఉంది. చూడండి, భార్య భర్తలు అంటే వన్ ఎంటిటీ, అంటే వారిద్దరు కలిస్తే ఒక్క శరీరం. ఇది గొప్ప మర్మము అని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చివరి భాగంలో ఉంటాడు. దిస్ ఎ గ్రేట్ మిస్టరీ, హౌ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్ బికమ్ వన్ యూనిట్. అది చాలా గొప్ప మర్మం. కాబట్టి ఆ స్త్రీ గ్రహించాలి, పెళ్లి కుమార్తె గ్రహించాలి, ఈ పురుషుడు దేవుడు నాకు ఇచ్చిన శిరస్సు అని. హీఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. పురుషుడు, పెళ్లి కుమారుడు గ్రహించాలి, ఈమె నా సగటు శరీరం అని, ఈమె నా జీవిత భాగస్వామి అని. దేవుడు నేను ఒంటరిగా ఉండుట ఇష్టపడక నాకొక మరి అర్ధాంగిని దేవుడు అనుగ్రహించినాడు. మేమిద్దరం కలిస్తేనే ఒక్క శరీరం అని గమనిస్తే, వెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ మ్యారేజ్, యు ఆల్వేస్ ట్రై ఫర్ యూనిటీ. అంటే సమాధానం కలిగి ఉండుటకు ఎల్లవేళలా ప్రయాసపడతాం. అందుకే ప్రతి నెల మొదటి ఆదివారం కుటుంబానికే కేటాయించినాం. కుటుంబాలు పాడైపోతున్నాయి, మనస్పర్ధలు వస్తుంది. ఇది అంత్యకాలం, అపాయకరమైన దినాలు. భార్య భర్తను అర్థం చేసుకోవడం లేదు, భర్త మరి భార్య భర్తను అంటే ఒకరికొకరు అర్థవంతంగా లేరు, అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి చీవాట్లు, మనస్పర్ధలు, కలహాలు, కయ్యాలు, అది చూసి పిల్లలు పెరిగి వారి వంకర త్రోవ చూడండి. ఎన్ని మరి హత్యలు మనం వింటున్నాం, ఆత్మహత్యలు వింటున్నాం.
మొన్నటి రోజు కూడా నేను 15 ఏళ్ల బాబు తల్లిని చంపేసినాడనే వార్త విన్నప్పుడు వాని సువార్త ఎంత శక్తి గలది, పరిశుద్ధ గ్రంథం ఎంత విలువైంది, ఈ మార్గము ఎంత మరి ప్రత్యేకమైనది, ఎంత అద్భుతము రక్షణ అని నేను ఒకసారి కూడా జ్ఞాపకం చేసుకున్నా. అంటే ఈ మార్గములో మనకు ఎన్ని బోధలు వింటాం, ఎన్ని సందేశాలు వింటాం, మన జీవితాలు క్రమ పద్ధతిలో రావడానికి. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం జీవితం కట్టుకుంటే బోత్ షుడ్ డెఫినెట్లీ ట్రై ఫర్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7:24 కొన్ని వచనాలు, ఈయన మాటలు విని దాని ప్రకారము చేయవాడు బండ మీద తన గృహము కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానుడు. బుద్ధిమంతుడు అని ఉన్నది అంటే మరి భర్తకు కూడా బాధ్యత ఉన్నదండి. భార్య గురించి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని అంటున్నాడు. మరి సామర్థ్యం గల స్త్రీ గురించి సామెతలు 31:10-31 వచనాల్లో ఒక సామర్థ్యం గల స్త్రీ, ఒక దైవభక్తి గల స్త్రీ ఎంత మరి చురుకుగా ఉంటుంది, జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తుంది, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటుంది. అందము కాదు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని యందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడుతుంది. ఒక స్త్రీకి అందమే సమస్తం అంటే దాని గురించి కూడా రాసినాడు సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదంట. అందం ఉంది కానీ తెలివి లేకుంటే ఆమె ఇల్లు కట్టలేదు, ఉన్న ఇల్లు ఊడబెరుకుతుంది ఆమె. అందుకే సామెతలు 14:1 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది. లేని దగ్గర కడుతుంది జ్ఞానవంతురాలు, లేదు కానీ షీ కెన్ బిల్డ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. అంటే భర్త, భార్య, పిల్లలు ఒక్క తాటి మీద ఆమె నడిపించగలదు. అది దేవుని అభిషేకం కావాలి, సహాయం కావాలి. అయితే తెలివి లేనిదైతే ఉన్న మంచి ఇల్లును ఆమె చేతులతోనే ఆమె ఊడబెరుకుతుంది. అంటే మీరు గమనించండి, ఒక స్త్రీకి ఎంత విలువైన పాత్ర కుటుంబంలో ఉంది. పురుషుడు శిరస్సు అయినా ఈమె ఆ పురుషుని శరీరంగా ఆమె ప్రవర్తిస్తుంది. ఆమె ప్రభావము భర్త మీద, పిల్లల మీద ఎంతగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఒక కుటుంబంలో ఒక స్త్రీ లేదు అంటే అంత చీకటే. అయితే ఇది గమనించాలి ప్రతి స్త్రీ కూడా. అయితే మొట్టమొదట నేను పెండ్లి కుమారునికి సంబంధించిన ఒక 7 హెచ్చరికలు ఇవ్వాలని మరి నేను ప్రేరేపింపబడుతున్నాను. ఒకటి, భార్యను క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించడం. దేవుడిచ్చిన ఆదేశం భర్తకి ఏంటంటే నీ సొంత శరీరంలాగా నీ భార్యను ప్రేమించాలి. నిజంగా ఆ భర్త ప్రేమ స్వచ్ఛమైందంటే ఆ స్త్రీ తప్పకుండా అట్టి భర్తకు లోబడుతుంది. మరి ఆమెకు భర్త మీద గౌరవము పెరుగుతుంది. ఆమె తన పనులన్నీ కూడా ప్రేమతోనే చేయగలుగుతుంది. చాలామంది స్త్రీలు భర్త ప్రేమను అనుభవించలేకపోతున్నారు. కానీ వాక్యానుసారంగా జీవించాలంటే భర్త ఇంటికి నాయకుడు. నాకు కనిపిస్తుంది ఆ కుటుంబం కూడా ఒక చిన్న సంఘం. ఆ సంఘానికి కాపరి భర్త. ఆయన కాపరి అని కూడా పిలవచ్చు, నాయకుడు అని పిలవచ్చు. ఆయన మరి కుటుంబాన్ని నడిపించే నాథుడు. అతను నడిపించే విధానంలో ఆ కుటుంబము ఉంటుంది. కానీ ద మోస్ట్ సాడ్ థింగ్, చాలా కుటుంబాల్లో పురుషుడు తన స్థాయిని సరిగా ఆక్రమించకుండా, ఆయన బాధ్యతలు సరిగా నిర్వహించకుంటే ఆ స్త్రీ, ఆ పిల్లలు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అండి, ఇఫ్ ఎవ్రీవన్ టేక్స్ దేర్ పొజిషన్, ద వైఫ్ టేక్స్ హర్ పొజిషన్, హర్ హస్బెండ్ టేక్స్ హర్ పొజిషన్, ఆ పిల్లలు ఎంతో క్రమంగా దేవుని భయంలో ముందుకు సాగుతారు. కనుక ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ దైవ కార్యాలు తప్పకుండా జరగాల్సింది. దేవుడే అక్కడ ఉంటాడని మరి మనం గ్రహిస్తున్నాము. రెండవది, మరి ఆమెను అర్థం చేసుకోవాలి. హీ హాస్ టు అండర్స్టాండ్ హర్. ఆ అర్థం చేసే శక్తి అతనికి ఉండాలి.
ఆ ఆడవారి మాటలకు అర్థాలే వేరంటారు కదా. మరి ఒక స్త్రీని అర్థం చేసుకోవడానికి నాకు అనిపిస్తుంది ఒక జీవితం సరిపోదేమో. మీరు ఒకటి అనుకుంటారు కానీ వాళ్ళు వేరే రీతిగా ఉంటారు. అయితే ప్రార్థన చేయండి. నా భార్యను నేను సరిగ్గా అర్థం చేసుకోవాలని ప్రార్థన చేస్తే యువర్ లైఫ్ విల్ బికమ్ ఈజీ. ఇంగ్లీష్లో అంటారు లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. మూడవది, మరి కుటుంబానికి కావలసిన ఆధ్యాత్మిక నాయకత్వం వహించాలి అంటే ఇంటిని ఏ విధంగా నడిపించాలి పురుషుడు, ఆ బాధ్యత పురుషునికి ఉన్నది. హీ హ్యాస్ టు మేక్ ద ఫ్యామిలీ గో ఇన్ ద వే ఆఫ్ గాడ్. కుటుంబము దేవుని బాటలు అని మేము 21 రోజులు ఉపవాస ప్రార్థన జూన్ 1 నుండి 21 వరకు కుటుంబము దేవుని బాటలు, ఫ్యామిలీ ఇన్ ద వే ఆఫ్ గాడ్ అంటే 21 ప్రసంగాలు చేయడానికి దేవుని శక్తిని అడుగుతున్నాను. చూడండి, ఇలా నడవాలంటే పురుషుడు తప్పకుండా తన స్థాయిలో ఉండి కుటుంబాన్ని దేవుని వైపు త్రిప్పే గొప్ప బాధ్యత ఉన్నదని మరి 3వ పాయింట్ నేను చెప్తున్నాను. మరి 4వది, ఆమె భార్య, అతని భార్య ఒక మంచి చెడులను కూడా శ్రద్ధగా చూడాలి. కొందరు భార్యలను పట్టించుకోరు, దే టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఏమున్నదిలే అంటే ఆమె కొన్నిసార్లు శరీరంలో ఎలాగైనా భర్తకున్న ఆరోగ్యం భార్యకు ఉండదు. అప్పుడు ప్రేమతో ఒక మాట, నీకు ఎలాగుంది, నువ్వు ఆహారం తిన్నావా, పొద్దున నుండి చాలా పనిచేసినావు, ఆ మాట చాలండి స్త్రీకి ఎంతో శక్తినిస్తుంది. నా భర్త నా గురించి పట్టించుకుంటున్నాడు కదా అని ఇంకా ఆమె సంతోషానికి సంతృప్తిగా అంతే ఉండదు. ఒక చిన్న మాట, చాలామంది పురుషులు స్త్రీలకు కావాల్సిన గౌరవం ఇవ్వరు. అంటే చెప్పు కింద తేలిలాగా నలుసుకుంటూ ఉంటారు. అదేదో మొగతనం అనుకుంటారు, కానే కాదు. నీకు దేవుని ప్రేమ గల నువ్వు ఒక భర్తవైతే తప్పకుండా నీ సొంత శరీరంలాగా నీ భార్యను ప్రేమిస్తావు, ఆమెను అర్థం చేసుకుంటావు, వాక్యానుసారంగా ఆమెను హెచ్చరిస్తావు, ఆమెకు శిరస్సుగా ఉంటావు. నీవు పిల్లల మీద కూడా నీకు మరి నీ ప్రేమను చూపుతావు. ఎవ్రీథింగ్ బికమ్స్ సో లవ్లీ. కనుక భార్యకు ఇవ్వాల్సిన ఆ గౌరవము, మాన్యత, ప్రేమ తప్పకుండా అందించాలి. 5వ పాయింట్ నేను చెప్తున్నాను. మరి చాలామంది భార్య భర్తలు దినాలు గడుస్తున్న కొలది మాట్లాడుకోరు. అది సాతాను యొక్క పెద్ద అస్త్రం అని నాకు అనిపిస్తుంది. దేర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఒకరిని చూస్తే ఒకరికి చిరాకు. అది ఇంగ్లీష్లో అంటారు 7 year ఈచ్. అంటే 7 సంవత్సరాలు దాటిందంటే పెద్ద శత్రువులాగా మారిపోతారు. భార్య భర్త ముఖం చూడదు, భర్త భార్య, అది తప్పు. అది నేనైతే చెప్పగలను ఒక దేవుని సేవకురాలుగా వాక్యంలో ఉన్న అనుభవంతో, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. వివాహం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ కాబట్టి నువ్వు దేవుని గౌరవిస్తున్నావు. ఎప్పుడైతే దేవునికి లొంగిపోతున్నావో, దేవుడు చెప్పినట్టు వింటున్నావో, దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావో, యు ఆర్ ఆనరింగ్ గాడ్. దేవుని గణపరుస్తున్నావు. వివాహం ద్వారా నీకు వచ్చిన బంధుత్వాన్ని కూడా నువ్వు గౌరవిస్తే నువ్వు దేవుణ్ణే గౌరవిస్తున్నావు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. చూడండి, భార్య మాత్రమే కావాలి, భార్య ఇంటి వారు వద్దు. మీ తల్లి, మీ నాయన, మీ అని నీ అని మాట్లాడతారు కదా. మన అంటే ఎంత బాగుంటుంది చూడండి. తల్లిదండ్రులైనా అత్తమామలు ఒక సెకండ్ సెట్ ఆఫ్ పేరెంట్స్గా గౌరవిస్తే అసలు గొడవకు ఆస్కారమే ఉండదు. అది దేవుని చిత్తం. అలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఆర్ గాడ్ గివెన్. దేవుడిచ్చినాడు ఆ కుటుంబ బంధుత్వం. కాబట్టి ఆ బంధుత్వాన్ని కూడా గౌరవించాలి. అత్తమామలు కూడా సొంత తల్లిదండ్రులాగా ప్రేమిస్తే ఎన్ని ఆశీర్వాదాలండి. ఆశీర్వాదాలు అందరూ మీద ఉందనుకుంటారు. నేను కనుక్కున్న రహస్యం, దేవుడు పెట్టినాడు ధన రూపంలో సృజించుకున్న మానవుని పెదవుల మీద పెట్టినాడు ఆశీర్వాదం. నువ్వు చేసి దాన్ని పొందుకోవాలి, నువ్వు గౌరవించి పొందుకోవాలి. చూడండి, పెద్దలను గౌరవించినప్పుడు వెంటనే వారు ఏమంటారంటే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించను గాక.
కాబట్టి కలహానికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు పురుషుడు. కలహాలు, కయ్యాలు, మనస్పర్ధనలు, గొడవలు ఇవి దేవుని యొద్ద నుండి రావు, పరిశుద్ధాత్మని కార్యాలు కావు. అందుకే దాన్ని ఆపివేయాలి. వివాదము ఎక్కువ కాకముందే దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాడు. ఆయన సమాధానానికి కర్తనే కానీ అల్లరికి కర్త కాడు. తర్వాత ఆర్థిక విషయంలో మరి పిల్లల భవిష్యత్ ప్రణాళికలు కూడా ప్రతి పరిస్థితుల్లో ప్రతి నిర్ణయం తీసుకోవాలంటే ఇద్దరు కలిసి తీసుకోవడం చాలా ఉత్తమమైనది. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి కుటుంబం గురించి ఆలోచించడం అది చాలా ఉత్తమమైందండి. జరిగేది ఏంటంటే పురుషుడు ఏం చేస్తున్నాడో స్త్రీకి తెలియదు, స్త్రీ ఏం చేస్తుందో పురుషునికి తెలియదు. ఈమె అప్పులు చేస్తుంది భర్తకు తెలియకుండా, భర్త భార్యకు తెలియకుండా ఏవేవో కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. అక్కడ వస్తుంది చిచ్చు. కానీ ఏక మనసు కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యం 1:14లో 120 మంది కలిసి ఏక మనసుతో ప్రార్థించినప్పుడే పరిశుద్ధాత్ముడు వారి మీద దిగినాడు. మనం వాక్యంలో చూస్తున్నాం. ఏక మనసు ఉన్న చోటనే దైవ శక్తి అనుభవించగలం. మరి యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటారు, ఐకమత్యమే బలం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. నీవు భార్యాభర్తలు ఏక మనసు లేకుంటే సాతానుడు తప్పకుండా ప్రవేశిస్తారు. వారికి పుట్టిన పిల్లలు వారి మాట వినరు. పిల్లలు ఎప్పుడు మాట వింటారంటే దే షుడ్ నో దట్ ఫాదర్ అండ్ మదర్ వన్ యూనిట్. అప్పుడే వారికి తల్లిదండ్రుల పట్ల భయము మరి గౌరవభావం వస్తుంది. ఇక్కడ ఎప్పుడు జగడమాడుతుంటే పిల్లలు వంకర త్రోవలో పోతారు, సాతానుకు ఎరగా మారిపోతారు. అందుకే ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అనే నానుడి మీరు విన్నారు కదా. ఆ ప్రార్థన మరి అటువంటి కుటుంబ ఐక్యత కొరకు, కుటుంబము దేవుని మీద ఆధారపడడానికి, కలిసికట్టుగా ప్రార్థన చేయడానికి పురుషుడు తప్పకుండా పూచి తీసుకోవాలి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ప్రార్థన అంటే ఆ స్త్రీ చేయాలి, భక్తి అంటే స్త్రీ మీద నెట్టేస్తారు. ప్రార్థనలో కుటుంబాన్ని నడిపించాలంటే స్త్రీ మీద బాధ్యత వదిలేస్తారు. అది కానే కాదు. దేవుడు పురుషునికి ఇచ్చినాడు ఆ నాయకత్వం, పురుషునికి ఇచ్చినాడు ఆ స్థాయి, ఆ బాధ్యత కుటుంబాన్ని చక్కగా నడిపించడానికి. కాబట్టి ఈ 7 కార్యాలు పెళ్లి కుమారునికి మరి అనుభవం ద్వారా హెచ్చరిక పరిశుద్ధ గ్రంథాన్ని ఆనబెట్టుకొని చెప్తున్నాను. మరి పెళ్లి కుమార్తె వరకు వచ్చినప్పుడు ఈమెకు కూడా హెచ్చరిక చాలా అవసరం. దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ గాడ్ మేడ్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. దేవుడు పెట్టిన వివాహమను వ్యవస్థలో దైవ భయంతోనే అడుగు పెట్టాలి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మా సంఘంలో మేము చేస్తాం. పెళ్ళి కాకముందే మరి పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్ని పిలిచి అంటే వారికి హెచ్చరికలు అనుభోగ్యులు పెట్టి చక్కగా పాస్టర్స్ పెట్టి హెచ్చరికలు ఇస్తాం. ఎందుకంటే మరి తెలియదు వివాహం అంటే ఏదో మరి ఫిలింలలో చూసినట్టు చెట్టు చుట్టూ ఇద్దరు చేతులు పట్టుకొని తిరిగినట్టు కాదు. అది వివాహం అంటే చాలా ఘనమైనది. దేవుడే అంటున్నాడు ఘనమైనది. ఇట్ ఈస్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మనం జవాబుదారులం దేవుని న్యాయపీఠం ఎదుట. నీకు ఇచ్చిన స్థాయి భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా మరి నీవు నిర్వహించాల్సిన బాధ్యత లేదు, పెద్ద బాధ్యత నన్ను అడుగుతా. కాబట్టి పెళ్లి కుమార్తెకు సంబంధించి 7 హెచ్చరికలు. ఆమె ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి. అది ఆమెకు అందం నన్ను అడిగితే. పరిశుద్ధ గ్రంథంలో గయ్యాళి అయిన స్త్రీ అని, కంఠకురాలని, మరి బొబ్బలు పెట్టే స్త్రీ అని, దాని పాదములు దాని ఇంట నిలవదని, ఇలాంటి అన్నీ కూడా సామెతల గ్రంథంలో ఉంది. అదే సమయంలో మరి నెనరు గల స్త్రీ అని, యోగ్యురాలు, తన భర్తకు కిరీటం అని, మంచి స్త్రీల గురించి కూడా చాలా ఉత్తమమైన బిరుదులు స్త్రీకి దేవుడు అనుగ్రహించినాడు. ఆమె విధేయత కలిగి భర్తకు లోబడి ప్రభునందు ఉన్న ప్రభునందు మీ భర్తలకు మీరు లోబడి ఉండాలి. అతను ప్రభువులో లేడంటే మరి ఇప్పుడు సినిమాకి రమ్మంటే వెళ్తారా?
తాగడానికి సీసా తీసుకురమ్మంటే తీసుకొస్తారా? ఇది ప్రభువునందు ఉన్న భర్తకు ఆమె తప్పకుండా, ఎందుకంటే ఆయన తప్పు చేయడు. ఆయన సరి అయిన విధంగానే భార్యను చూసుకుంటాడు. ఆయన చెప్పే దాంట్లో దేవుని భయం ఉంటుంది కాబట్టి దేవుని విరుద్ధంగా ఆయన మాట్లాడాడు. అట్టి భర్తలకు తప్పకుండా విధేయత కలిగి ఉండాలి. ఆ విధేయత మరి ఆమెకు సంతోషాన్ని, కుటుంబంలో నెమ్మది, సమాధానం తీసుకొని వస్తుంది. యూ జస్ట్ గివ్ హిమ్ ద రైట్ ప్లేస్. ఇంటికి నాయకుడు, నాథుడు అని నేను ఇంతకుముందు చెప్పినాను. శిరస్సుకున్న స్థాయి శిరస్సుకున్నప్పుడు ఇట్ లుక్స్ వెరీ గ్రాండ్ అండ్ బ్యూటిఫుల్. అయితే మరి ఆమె భర్తను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ, ఆయనను సంతోషపరుస్తూ, మరి షీ షుడ్ స్ట్రైవ్ ఫర్ పీస్ ఇన్ ద హౌస్. గొడవ పెట్టుకోవడం, భర్తను వేధించడం, మరి అవిధేయత, అక్రమ సంబంధాలు ఈ దినాల్లో ఇక చెప్పడానికి వీల్లేనంత భక్తి ముసుగులో కూడా జరుగుతున్నాయి ఈ కార్యాలు, సాతాను క్రియలు. అలా చేయకూడదు. మంచి మనస్సాక్షి కలిగి నువ్వు భర్తకు తగిన రీతిగా భార్యగా ఉంటే ద్రాక్షావల్లి అని నీకు పేరు. దేవుని కనికరము, దేవుని జాలి నీ మీద ఉంటుందని తెలియజేస్తున్నాను. కుటుంబ బాధ్యతలు బరువు లేక మరి నీకు ఆ కుటుంబాన్ని మరి ముందుకు తీసుకొని పోవడానికి నీకు వీలు కానప్పుడు లుక్ టు గాడ్, దేవుని సహాయం నువ్వు కోరాలి. కుటుంబాల్లో ప్రార్థించే తల్లులున్న కుటుంబం తీరే వేరు ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ ప్రేయింగ్ ఉమెన్ ఇన్ ద చర్చ్, ఎంటైర్ అట్మాస్ఫియర్ చేంజెస్. ఒక భక్తిగల స్త్రీ భర్తకు తోడు నీడ, పిల్లలకు ఎంతో గొప్ప మరి సహాయకురాలుగా ఉంటుంది. ఆమె భక్తి భర్తకు, పిల్లలకు కూడా అంటుకుంటుంది. ఇట్ స్ప్రెడ్స్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. అంటే ఒక స్త్రీ దేవుని మార్గంలో ఉండి మరి ఆమె సత్ప్రవర్తన గలదారైతే, అందుకే సామెతలు 31:10 ఒక మాట ఉంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే విలువైందంట. ముత్యము కంటే విలువైంది గుణవతి. అంటే భర్తను తప్ప ఆమె ధ్యాస వేరొకరి మీద లేదు. ఆమెకు దేవుడిచ్చినవన్నీ కూడా అంకితం చేసుకుంది, సమర్పించుకుంటుంది. కుటుంబం కొరకు, తన భర్త, తన పిల్లల కొరకు షీఈస్ డెడికేటింగ్ హర్ ఎంటైర్ సెల్ఫ్. అంటే అక్కడ ఆశీర్వాదాలు రాక మానవు. ఎందుకంటే దేవుడు ఆ స్త్రీ పట్ల కనికరం కలిగి ఉంటాడు. ఆమె మీద దేవుని ప్రేమ ఉంటుంది. ఆమె చేసే ప్రతి పనిని, ప్రార్థించే ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. భర్తకు దీర్ఘాయుసిస్తాడు, పిల్లలను క్షేమంగా ఉంచుతాడు. అపాయం ఆమె దరికి రాదు, కీడు రాదు, ఆమెకు ఏ నష్టం కలగదు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్. కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి భర్తకి ఇచ్చే మరి గౌరవం భర్తకి ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ చదువుకుండా ఉండొచ్చు. చాలాసార్లు భార్యకు ఎక్కువ చదువు ఉంటుంది, ఎక్కువ జీతం ఉంటుంది, ఎక్కువ సామర్థ్యం ఉంటుంది అన్నట్టు దేవుడిచ్చిన శిరస్సు భర్త ఆయన మీద ఏలుబడి చేయడానికి కాదు, ఆయన లోగిట దాగి ఉండడమే అందం. అదే దేవునికి ఇష్టం. దేవునికి విరుద్ధంగా మనం ఏ పని చేయడానికి తెగించొద్దు. ఎ గాడ్ ఫియరింగ్ లేడీ ఈజ్ ఎ గ్రేట్ అసెట్ టు ద ఫ్యామిలీ. ఆమె మరి దేవుని భయంతో జీవిస్తూ భర్తకు, పిల్లలకు ఆధ్యాత్మికమైన సహాయాన్ని కూడా ఆమె అందించగలదు. అంటే ద ప్లేస్ ఆఫ్ ఏ వైఫ్ ఇట్ కెనాట్ బి ఈజీలీ డిస్క్రైబ్. అంత గొప్పది ఆమె స్థాయి అని చెప్తున్నాను. తర్వాత ఆమె మాటలు, ఆమె చేతలు. సాధారణంగా స్త్రీలు ఎక్కువ మాట్లాడతారని అనుకుంటారు కదా జనాలు, చాలా ఎక్కువ మాట్లాడతారు. నిజంగా నేను కూడా చెప్పగలను, ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం ఉంటుంది. మితంగా ఉండడం, అన్ని విషయాల్లో మితంగా ఉండడం, దేవునికి భయపడడం, అది చాలా మంచి లక్షణం. మాటల్లో, చేతల్లో ఆమె కుటుంబానికి గౌరవం తీసుకొని రావాలి. షీ బ్రింగ్స్ ఎ ప్రెస్టేజ్ టు హర్ ఫ్యామిలీ.
వాక్యంలో ఉంది కదా, ఆమె భర్త గౌనుల యొద్ద పెద్దలతో కూర్చుంటాడు. ఈమె చేసే కార్యాలన్నీ పట్టణపు గౌనుల్లో మాట్లాడుకుంటారని. అంటే ఉత్తమమైన స్త్రీ లక్షణాలు అలాగుంటుంది. తర్వాత ఆమె భవిష్యత్ గురించి భయపడది. వాక్యంలో ఉంది, 31 సామెతల్లో ఉంది. ఆమె రాబో కాలం గురించి ఆమె భయపడదు. ఎందుకంటే దేవుని మీద ఆశ్రయిస్తుంది, మనస్సాక్షి స్పష్టంగా ఉంది, చిత్తశుద్ధి కలిగి ఆమె శ్రమ పడుతుంది, భర్తకు పిల్లలకు సహాయం చేస్తుంది. తన వంతు బాధ్యత శ్రమ ఆమె కుటుంబం కొరకు పెట్టుబడి చేస్తుంది. కాబట్టి ఏదో కీడు వస్తుందని, ఏదో అపాయం వస్తుందనే భయం ఉండదండి. ఆమె రాబో కాలం గురించి చిరునవ్వు నవ్వుతుందండి. ఆమె నిర్భయంగా ఉంటుందని వాక్యం బోధిస్తుంది. దట్స్ ద గ్రేట్ ట్రైట్స్ ఆఫ్ ఏ గాడ్ ఫియరింగ్ ఉమెన్. తర్వాత 7వది చూసినప్పుడు కుటుంబము ఏ సమస్య వచ్చినా ప్రార్థనాపూర్వకంగా పరిష్కరించుకోవడానికి స్త్రీకి జ్ఞానం ఉన్నది. ఆమె పోయి ఆమె సమస్యలు ఊరంతా చెప్పదు. చాలా ఉత్తమురాలైన స్త్రీ నన్ను అడిగితే మాటి మాటికి తల్లిగారింటికి పోదా, మాటి మాటికి బంధువుల ఇంటికి పోదు. ఆమె ఎప్పుడు కూడా తన ఇంటి వరకు పరిమితం అయిపోతుంది, ఇంటిలో కష్టపడుతుంది. ఆమె నడుమును నడికట్టు చేత బలపరుచుకొని ఆమె చేతులతో ఎలా పనిచేస్తుందట, బలంగా పనిచేస్తుంది. షీ వర్క్స్ ఫర్ హర్ హౌస్. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఏ వైజ్ ఉమెన్. ఆమె అటు ఇటు తిరగదు. వాక్యంలో ఉంది, కొందరు స్త్రీలు ఇంట్లో పాదాలు ఉండవంటారు. భర్త అటు పోగానే వీళ్ళు షికారులకు, పుట్టింటికి లేక పక్కింట్లకు పోతారు. ఉత్తమురాలు అలాగ పోదు. ఆమెకు చాలా పని ఉంది ఇంట్లో. ఆమె ప్రభు దగ్గర గడపాలి, ఆమె తెలివితేటలు కావాలి, జ్ఞానం కావాలి, ఆమె ఆరోగ్యం కొరకు, భర్త ఆరోగ్యం కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు ఆమె శ్రమిస్తుంది. ఏది వంటకం నేర్చుకుంటుంది, చేతులార బలంగా పనిచేస్తుంది. షీ యూజెస్ హర్ ఇంటలెక్ట్, విజ్డమ్, హర్ స్కిల్, హర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే షీ వాంట్స్ టు బిల్డప్ ఏ వెరీ బ్యూటిఫుల్ హోమ్. ఇల్లు ఇటుక ఇసుక రాయిలతో కడతారేమో కానీ ఒక కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడం దేవుడు అట్టి సామర్థ్యాన్ని స్త్రీ చేతికి ఇచ్చినాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మరి మనసులో ఉంచుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తే కూడా ఆ పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలి. సంతాన భాగ్యం అనేది దేవుడిచ్చేది కదా. శ్రద్ధగల తల్లి, శ్రద్ధగల తండ్రి, వారి పిల్లలు కూడా అలాగే వారు నడిచిన త్రోవలో వారు నడుస్తారు. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలంటారంట. ఆమె భర్త ఆమెను పొగడునంట. అంటే గాడ్ హ్యాస్ గివెన్ రెస్పాన్సిబిలిటీస్ టు బోత్. అందుకే ఇది ఎంత పవిత్ర బంధం అంటే, మరి వరుడైన ప్రభువుకు వధూ సంఘం ఎంత ప్రీతికరమైందో, ప్రియురాలు సంఘం. అలాగే పోల్చినాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. మచ్చ, ముడత, డాగు, కళంకము లేని పవిత్రమైన స్త్రీగా సంఘాన్ని చూసుకోవడానికి ఆశపడుతున్నాడు. అలాగే ఇది పవిత్ర బంధం. నేను నా మాటలు ముగించకముందు ఒక కార్యం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఈ వివాహము పేరు పరిశుద్ధ వివాహం. నేనైతే చాలా పుస్తకాలు చదివిన దాన్ని, అనేక మార్గాలు తరిచి చూసిన దాన్ని, ఎక్కడ కూడా ఈ మాట వినలేదు నేను. పరిశుద్ధ వివాహము చేత వారు జతపరచబడినారు అంటే పట్టుకున్నది కూడా పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధమైన దేవుని మాటలు, పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో వారు తీసుకునే ప్రమాణాలు. అది ఊపిరున్నంత వరకు దానికి భయపడాలి. ఎందుకంటే దేవదూతలు తొంగి చూస్తున్నారు, దేవుడే ఇక్కడ ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు. మరి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నీవు ఏమైతే ప్రమాణాలు తీసుకుంటున్నావో భార్య భర్తలు, దానికి కట్టబడి ఉండాలి. వెన్ యు డీవియేట్ కమ్స్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని తీర్పు అనుభవించాల్సి వస్తుంది. మనం అనుకుంటాం చనిపోయిన తర్వాత న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కాదు, ఇక్కడే భూమి మీదనే నీతిమంతులకు ప్రతిఫలం ఉంది. అయితే దుర్మార్గులకు అంతకంటే ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి దేవుని నీతి నియమాలు నువ్వు పాటించి
నీ వాక్యం నా పాదమునకు దీపం, అది నా త్రోవకు వెలుగు. దేవుని భయములో ముందుకు సాగినప్పుడు ఓటమి రాదు. దెర్ ఈజ్ నో డిఫీట్ వెన్ యూ ఫాలో ద స్క్రిప్చర్స్. కనుక మరి అలాగూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఇద్దరు కూడా నమ్మకం ఉండాలి. ద మ్యారేజ్ ఈజ్ బిల్ట్ ఆన్ ట్రస్ట్. ఆ నమ్మకం మీదనే వివాహం ముందుకు పోతూ ఉంటుంది. ఒక్కసారి నమ్మకము పోయిందంటే తిరిగి అది కట్టబడడం అది దేవునికే సాధ్యం. ఎందుకంటే నెవర్ బ్రేక్ ద ట్రస్ట్. ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచు అని వాక్యంలో. నమ్మకం ద్రోహం ఎప్పుడు చేయకూడదు, భర్తలు చేయకూడదు. ఎందుకంటే భార్య తనకు సమస్తము భర్త అనుకుంటుంది. తన సొంత వారిని, ఇంటి వారిని, తల్లిని, తండ్రిని, బంధువర్గాన్ని అన్నీ వదిలిపెట్టి నేను నమ్ముకొని వస్తుంది. ఏనాడు నమ్మక ద్రోహం చేయకూడదు. అది దేవుని చిత్తం. ఇద్దరు ఏకం కావడం దేవుని చిత్తం. ఇది గొప్ప మర్మం. 3 పువ్వులు 6 కాయలు అంటారు. దేవుడు ఆశీర్వదిస్తే అభివృద్ధి, సంపద, సమాధానం, ఇంకా మరి సంపూర్ణమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నా ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. మనల్నందరినీ సరైన మార్గంలో దేవుడు నడిపించాలని, మన కుటుంబాలను చేతులెత్తి దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ
వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము